గం గణపతయే నమః. ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదిస్తున్నటువంటి భక్తులకు సాధకులకు నమస్కారం. మా ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మనము ఈరోజు శంకరాచార్యులు చెప్పినటువంటి ధ్యాన పద్ధతిని, ధ్యానమూర్తుల గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనకు మనసు సరిగా లేకపోయినా, మానసిక సమస్యలు ఉన్నా, ఎలాంటి ఒత్తిడులకు లోనైనా ప్రతి ఒక్కరూ ఇచ్చే సలహా ఏంటి అంటే ధ్యానం చేయమని. ధ్యానంను ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు. మనము అసలు ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం యొక్క ప్రయోజనాలు ఏంటి అనేవి ఇంతవరకే చాలా మంది గురువుల ద్వారా మనకు తెలిసినది. అయినప్పటికీ మనము ఈ వీడియోలో శంకరాచార్యుల వారు చెప్పినటువంటి బోధన పద్ధతిని గురించి, అంటే ఆ ధ్యాన పద్ధతిని గురించి, ధ్యాన మూర్తుల గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. శంకరాచార్యుల వారు ధ్యాన నిర్వచనం గురించి చెబుతూ ఆత్మ విషయ మానస ప్రవృత్తి ధ్యానం అన్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, మనము ధ్యానం చేసేటప్పుడు మన మనసుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆత్మపైనే నిరంతరంగా నిలకడగా నిలపడం. ఇదే విషయము వివేక చూడామణిలో తెలుపుతూ, నిజమైన ధ్యానం అనేది మనస్సుకు, అంటే పరమాత్మలో మనస్సును పూర్తిగా లీనమై ఉండే పరిస్థితి. అలాంటి స్థితిలో ఉండి చేయాలి అన్నాడు. అయితే మరి మన మనస్సును నిరంతరం ఆత్మలో నిలపడం సాధ్యమేనా? మరి మనకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. మొదటగా శ్వాసపై ధ్యాస, ఆలోచనలను గమనించడం, ఇలా ఉన్నాయి. కానీ అవి మనం శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు అవి 1 నిమిషం 2 నిమిషాల కల్లా మన మనస్సు అనేది అదుపు తప్పుతుంది. అదుపు తప్పినప్పుడు మన మనస్సు అనేది నిలకడగా ఉండదు. అలాంటప్పుడు మనము ధ్యానం చేయలేము. ఆ ధ్యానం చేయలేనప్పుడు ఏవేవో అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. మరి అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ధ్యాస ఎలా పెడతాం? అందుకే శ్రీ శంకరాచార్యుల వారు ధ్యానమూర్తుల గురించి పేర్కొన్నారు. మూర్తి అంటే ఇక్కడ ఒక రూపం. ఆ రూపం అంటే ఒక రూపం పైన ధ్యానించడం అన్నమాట. అంటే ఇక్కడ దేవతామూర్తిని, అంటే మనకి ఇష్టమైనటువంటి దేవతా రూపంపై మన మనసును నిలిపి ధ్యానించడం. అంటే ఇక్కడ మూర్తి అంటే రక్త మాంసాలతో కూడినటువంటి శరీరం కాదు. ఇది మన ఋషులు తమ మౌనంలో దర్శించినటువంటి ఒక రూపం. ఆ రూపాన్ని మనకు మంత్ర రూపంలో వర్ణించారు. అలా మనకు ఇష్టమైన దేవతా మంత్రాన్ని మనం జపిస్తూ ధ్యానం చేయాలని శ్రీ శంకరాచార్యుల వారు చెబుతారు. శ్రీ శంకరాచార్యుల వారు తన సౌందర్య లహరిలో కొన్ని ధ్యానమూర్తుల మంత్రాలను గురించి మనకు అందించారు. అలాగే మన సనాతన ధర్మంలో మంత్రమూర్తుల యొక్క మంత్రాలను చాలా చెప్పారు. అలా చాలా ఉన్నప్పటికీ అందులో మన మనసుకు నచ్చినటువంటి దేవతా మంత్రాన్ని అనునిత్యము జపిస్తూ ధ్యానించడం వలన మన మనసు అనేది ఆ పరమాత్మలో లీనమవుతుంది. అలా లీనమైనప్పుడు మనము ధ్యానం చేయడానికి సులభంగా ఉంటుంది. మనము ఉదాహరణకు ఇప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రంలో ఉన్నటువంటి ధ్యాన మంత్రాన్ని గురించి గమనిద్దాం. ధ్యాయే ఆజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం నానాలంకార దీప్తం దదతరుమురు జటామండలం రామచంద్రం. ఇక్కడ రామచంద్రం అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి. ధ్యాయేత్ ఆజానుబాహుం అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి ఆజానుబాహుడు. ఇక్కడ ఆజానుబాహులు అంటే ఎవరంటే మన ఈ మధ్యవేలు ఎవరికైతే ఇక్కడ మోకాల కిందికి భాగంలో తగులుతుందో వారిని ఆజానుబాహులు అంటారు. ఇక్కడ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆజానుబాహుడు. ఆయన రూపము ఎంతో అపురూపంగా కనిపిస్తుంది. ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
అంటే ఆయన కోదండం అనే ధనస్సును కలిగి ఉండి ఆయన పద్మాసనావస్థలో కూర్చొని ఉన్నాడు. పీతం వాసో వసానం అంటే ఆయన పట్టు వస్త్రాలను కలిగి ఉన్నాడు, ధరించి ఉన్నాడు. ఇక్కడ నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం అంటే ఆ కన్నులు కమలముల వంటి నేత్రములను కలిగినటువంటి ఆయన ప్రసన్నమూర్తిగా ఉన్నాడు. వామాంకారూఢ సీతాముఖ కమల మిలలోచనం నీరదాభం అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఎడమ తొడ పైన ఆ సీతాదేవి కూర్చొని ఉండటం. నానాలంకార దీప్తం దదితమురు జటామండలం అంటే దదితమురు అంటే తైలము మర్దనం చేసి కలిగినటువంటి ఆయన జుట్టు అంటే ఆయన జటాజూటము నానా అలంకారాలతో అలంకరించబడి ఉంది. అంటే ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపం అనేది మనకు కనిపిస్తుంది కదా. ఇట్లా ఆ ధ్యానం అంటే ఏ భగవంతునైనా సరే మనకి ఇష్టమైన ఆ దైవాన్ని తలుసుకొని ఒక రూపాన్ని మనం అనుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటే అదే రూపము పదే పదే అనుకోవడం వలన మనకు ఆ రూపం పైకి మన మనసు అనేది పోతుంది. ఆ మనసు అనేది పోయినప్పుడు మనము ధ్యానం చేయడానికి ఆ రూపం తప్ప వేరేది ఏది గుర్తుకు రాదు. అలాంటప్పుడు ధ్యానం చేయడానికి మనకు ఎంతో సులభంగా ఉంటుంది. మనము ధ్యానం చేయడానికి ఈజీ పద్ధతి కూడా అనిపిస్తుంది. ఇలా మనం ఒక ధ్యాన మంత్రాన్ని జపిస్తూ ధ్యానించడం వలన సనాతన ధర్మంలో అంటే మన మనస్సు ఆ ధ్యానంపై త్వరగా లయమవుతుంది. అందుకే మన సనాతన ధర్మంలో మంత్రాన్ని పఠేన్నిత్యం అని చెబుతారు. అంటే ఏదైనా మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు గాని లేదంటే 1008 సార్లు గాని ఇట్లా అనేక సార్లు జపించాలని అంటారు. అలా జపిస్తూ ధ్యానం చేయడం వలన మంత్రం ఫలించి ఆ మంత్రశక్తి మనకు లభిస్తుంది. ధ్యానమూర్తులపై మనసు లగ్నం చేయడం వలన మనకు ధ్యానం అనేది సిద్ధిస్తుంది. ఆ ధ్యానం సిద్ధించినప్పుడు మనకు మన మనసుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మనలోని అలజడులన్నీ తొలగిపోయి మన మనసు ప్రశాంతంగా ఉండిపోతుంది. కాబట్టి మనం కూడా అందరము ఆ ధ్యానమూర్తిని తలుసుకొని మనము ధ్యానం చేసుకుందాం. జై శ్రీరామ్.